హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో వచ్చేసంటే మనము ఏపీ నిరుద్యోగ వృత్తికి సంబంధించి మనకైతే కొన్ని కీలకమైన ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇది ఎవరెవరు అర్హులు, ఎవరెవరికి పడుతుంది ఈ యొక్క ఏపీ నిరుద్యోగ వృత్తి అనేది, అలాగే మనకు 3000 వేస్తారా లేదా, వీటికి ఆ అర్హత ఏంటి అనే విషయాలైతే నేను ఈ వీడియోలో అయితే మీకైతే చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇక మనం మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే మనకు ఏపీ నిరుద్యోగ వృత్తి పథకం. మనకు ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ప్రభుత్వం పెద్ద శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది 2024 ఎలక్షన్‌లో మనకు ఇచ్చినటువంటి హామీల్లో ఒకటైన నిరుద్యోగ వృత్తి పథకానికైతే ఈ సంవత్సరంలోనే ప్రారంభించడం జరుగుతుందని మనకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొన్ని లక్షల మంది నిరుద్యోగులైతే ఉండడం అయితే జరిగింది. ఉద్యోగం లేని నిరుద్యోగులతో ఉండడంతో ఈ ఆర్థిక సహాయం వారికి ఎంతో ఉపయోగపడుతుందని మనకు ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు నిరుద్యోగులకు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 సంవత్సరాలకైతే 20 లక్షల ఉద్యోగాలు అయితే కల్పించడం అయితే జరుగుతుందని తెలిపారు. అయితే నిరుద్యోగ వృత్తికి ఉండవలసిన అర్హతలు ఏమిటి, ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే మనకు నిరుద్యోగ వృత్తి పథకంపై నారా లోకేష్ గారు ప్రకటించిన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగుల అకౌంట్లో అయితే 3000 వరకు అకౌంట్లో జమ చేసి ఏపీ నిరుద్యోగ వృత్తి మనకైతే పథకాన్ని అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్ గారు స్పష్టం చేయడం అయితే జరిగింది. ఈ ఏడాదిలోనే నిరుద్యోగ వృత్తి పథకానికి ప్రారంభించాలని తుది నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు మంత్రి నారా లోకేష్ గారు తెలపడం అయితే జరిగింది. ఈ పథకాన్ని అమలు చేయడానికి సంబంధించిన ఇతర శాఖలతో కూడా మనం అయితే చర్చించడం అయితే జరిగింది. ఎన్నికల్లో వారు ఇచ్చిన నిరుద్యోగ వృత్తి హామీ గుర్తుగా ఖచ్చితంగా ఈ హామీని అమలు చేస్తామని తీర్మానించడం అయితే జరిగింది. అది కూడా ఈ ఏడాదిలోనే ఈ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి పథకంలో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ వృత్తి పథకం అయితే 2025 పేరు చూసుకున్నట్లయితే ఈ పథకం పేరు మనకు వచ్చే అమౌంట్ అయితే నెలకు 3000 రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. లబ్ధిదారులు మనకు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులుగా నమోదైన వారు మాత్రమే లబ్ధిదారులు. అలాగే ఈ పథకం అమలు చేసే ప్రభుత్వ శాఖ వచ్చేసి మనకు ఏంటంటే కార్మిక శాఖ, విద్యాశాఖ మరియు ఏపీ ఎస్ఎస్టీసీ సంయుక్తంగా ఈ పథకం అయితే అమలు చేయడం అయితే జరుగుతుంది. ఈ పథకం ప్రారంభం మనకైతే 2025లో మనకి ఈ యొక్క 2025లో మనకైతే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా మనకైతే చెప్పడం అయితే జరిగింది. అలాగే నిరుద్యోగ వృత్తి పథకానికి కావాల్సిన అర్హతలు చూసుకున్నట్లయితే అభ్యర్థి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయితే ఉండాలి. అలాగే కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 35 సంవత్సరాల వరకు అయితే ఉన్న ప్రతి ఒక్కరైతే అర్హులే. అలాగే అభ్యర్థికి తప్పనిసరిగా మనకేంటంటే ఇంతకుముందు ప్రభుత్వం ఏంటంటే డిగ్రీ లేదా డిప్లొమా అని ఇవ్వడం అయితే జరిగింది. ఇది అధికారికంగా ఇంకా మనకైతే రావాల్సి అయితే ఉంటుంది. అలాగే అభ్యర్థి చూసుకున్నట్లయితే ప్రభుత్వం లేదా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉండకూడదు. ఎటువంటి ఉద్యోగాలు అయితే మనం చేస్తున్నా అలాంటి వారైతే దీనికి అనర్హులు. ఇతర ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పథకాల నుండి రాయితీ పొందుతున్న వారు కూడా మనకైతే ఈ పథకానికి అనర్హులనే చెప్పాలి. అలాగే నిరుద్యోగ వృత్తి పథకానికి ఉండవలసిన సర్టిఫికేట్లు చూసుకున్నట్లయితే నిరుద్యోగి యొక్క ఆధార్ కార్డు, అలాగే మనకు ఈ యొక్క మార్క్ లిస్టులు ఉంటాయి కదా, మన యొక్క ధృవీకరణ పత్రాలు అవైతే కంపల్సరీగా ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు వయసు కూడా ముఖ్యమైనది. అలాగే ధృవీకరణ పత్రం అయితే దాన్ని కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో నిరుద్యోగి రిజిస్టర్ ఐడి అనేది అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఐడి కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ సేవ నుండి పొందిన నివాసి ధృవీకరణ పత్రం లేదా రేషన్ కార్డు కూడా ఉండాలి. కంపల్సరీగా రేషన్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. రేషన్ కార్డు లేనట్లయితే మనకి అనర్హులు అనేది తెలుస్తుంది. దీనికి మనమైతే ఈ యొక్క ఈపీఎఫ్ఓ, పిఎఫ్ ఇలాంటి వాటిలో ఉన్నా కూడా అనర్హులే. ఇవి ఏవి కూడా ఉండకూడదు. మనం ఇక్కడే మెయిన్గా చూసుకున్నట్లయితే ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగాలు ఎవరు చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళైతే అనర్హులే. ఎటువంటి ఉద్యోగం కానీ అలాగే ఎలాంటి ఉద్యోగం కానీ ఆ విధంగా చేయకుండా ఖాళీగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం అయితే వర్తించడం అయితే జరుగుతుంది. అలాంటి వాళ్ళు మాత్రం ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి ఏదో ఒక ఉద్యోగం లేదా ఏదన్నా మనం ఇతర ఎంప్లాయీ ఆల్రెడీ మనం జాయిన్ అయ్యి
ఇలా మనం మానేసుకొని ఉన్న వాళ్ళకైతే మనకైతే లేదు. మనమైతే కంపల్సరీగా ఉద్యోగం చేయకుండా మన నిరుద్యోగి ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అనేది వర్తిస్తుంది. అలాగే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూసుకున్నట్లయితే మనకు దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రస్తుతానికైతే మనకైతే ఇంకా అధికారికంగా అయితే ప్రారంభం కాలేదు. మనకు ఏంటంటే ప్రస్తుతానికి దీనికి అర్హతలు ఇవైతే ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని ఈ యొక్క సంవత్సరమే లాంచ్ చేస్తారని చెప్పడం అయితే జరిగింది. మీకు అందరికీ తెలియాలా అన్న ఉద్దేశంతో మీరు ఇప్పటికే మీ దగ్గర ఈ యొక్క సర్టిఫికేట్స్ కానీ ఏమన్నా లేనట్లయితే మీరైతే రెడీ అయితే చేసి పెట్టుకోండి. దీనికి మనకు ఏపీఎస్ఎస్టీ లేదా మీ సేవ అధికారిక వెబ్సైట్ లేదా మనకైతే అప్లై చేసుకోవడానికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనము అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ లేదా నిరుద్యోగ వృత్తి పథకానికి అనే ఈ యొక్క మీ సేవకి వెళ్ళినట్లయితే సెక్షన్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అక్కడ మీరు మీ యొక్క ఆధార్, విద్యా అర్హత, ఎంప్లాయ్మెంట్ ఐడి వివరాలను మీరు పూర్తిగా చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ పైన అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నంబరు అలాగే మీకు అవి నోట్ చేసుకుంటే మీరైతే నెక్స్ట్ మీకు ఎక్కడ దాకా వెళ్ళింది అనేది మీరైతే స్టేటస్ అనేది తెలుసుకోవడానికి అయితే మీకైతే ఇది ఉపయోగపడడం అయితే జరుగుతుంది. ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి ఉండాల్సిన అర్హతలు అయితే ఇవి. ఇలా మీకైతే సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఇలా అప్లై అయితే మీరైతే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. మీరైతే కంపల్సరీగా మీరు ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీగా అప్లై అయితే చేసుకోండి. మీకు ఈ యొక్క నెలకు 3,000 చొప్పున అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో అయితే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరిగింది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.